ఈరోజు ఇన్ని వర్గాల వాళ్ళ ఆశయాల్ని తుంగలేకి తొక్కి నీ ఆశ నీ ఆశయము నీ కుటుంబ ప్రయోజనాలు నీ వర్గ ప్రయోజనాలకు మాత్రమే ఈరోజు ఈ మ్యాండేట్ని వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు సూపర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా ఈరోజు మనమందరం కూడా మాట్లాడుకోవచ్చు. ఫెయిల్యూర్ సీఎం అంటే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ముఖ్యమంత్రి. ఈ రాబోయే 12 నెలల్లో మేము ఏమేమి ఖర్చు పెట్టబోతున్నాం, మాకున్న ఆదాయం ఏంది, మేము ఖర్చు పెట్టాలనుకున్నటువంటి వివరాలు ఇవి అని ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ను మనం ప్రవేశపెట్టలేకపోయాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది ఎన్నికల పరిస్థితుల్లో. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మిగిలిన ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి నూతన ముఖ్యమంత్రి 3 నెలలకో 4 నెలలకో అప్పుడింత ఇవిగా మా పద్దుల వివరాలు ఇవిగా మాకు వచ్చే రాబడి మేము పెట్టే ఖర్చు ఇవిగా అని మాట్లాడుతున్నారు. కానీ టోటల్గా బడ్జెట్ ప్రవేశపెడితే సంక్షేమ పథకాలకు మీరు కేటాయిస్తున్నారా లేదా, రాయలసీమ అభివృద్ధికి మీరు కేటాయిస్తున్నారా లేదా, సాగునీటి ప్రాజెక్టులకు మీరు కేటాయిస్తున్నారా లేదా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మీరు కేటాయిస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది. తెలిస్తే ప్రజలు తిరగబడతారు. మోసం బయటపడుతుంది. మోసం గ్రహించిన ప్రజలు తిరగబడతారు. కేవలం ప్రజల్ని మోసం చేయడానికి ఈయన బడ్జెట్ని వాయిదా చేస్తూ వస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య 99 రూపాయలతో వాటర్ బాటిల్ అంటూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టి దానికి సురాపానం అనేసి పేరు పెడతారో, ఎన్టీ రామారావు గారి పేరు పెడతారో, మరి ఏమైనా దానికి ఒక చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారో, లోకేష్ గారి పేరు పెడతారో, నిజంగా తాము చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ప్రజాహితమైనటువంటిదిగా వాళ్ళు భావిస్తే తప్పనిసరిగా ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం. దాన్ని ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో కూడా దాన్ని అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికి దాదాపు 100 రోజుల్లోనే 100 సంఘటనలు ఈయన ఫెయిల్యూర్ సీఎంగా మనం అభివర్ణించుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి శాడిస్ట్ పాలన, 100 రోజుల శాడిస్ట్ పాలనలో ఈయన చేసినటువంటి రివర్స్ గేర్, జగనన్న పాల వెల్లువ నిర్వీర్యమైంది. అమూల్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, ఈ దేశంలోనే అతిపెద్ద డైరీ సంస్థను ఈ రాష్ట్రం నుంచి పారదోలడము. ఆ రోజుల్లో అమూల్ ఒక లీటర్ ఆవు పాలకు సరాసరి 40 రూపాయల లెక్కన చెల్లిస్తుంటే ఈరోజు 25 రూపాయలకు తీసుకొని రావడం. మరి ఇటువంటి రివర్స్ గేర్ కార్యక్రమాలు, మత్స్యకార భరోసా మాయం, రైతు భరోసాకు మంగళం, ఈ క్రాప్ లేదు, ఉచిత పంటల బీమాకు పాతర, సోషల్ ఆడిట్ గాలికి, మోటార్లకు మీటర్లు బిగించడంపై నాటకాలు. ఒక పక్క విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి దాంట్లో ఒక 2 బాయిలర్లు ఇప్పటికే క్లోజ్ చేస్తే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ పత్తా లేడు. నారా లోకేష్ ఆయన బిజీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వరదల్లో విఫలమై వరదల నష్టము అంచనా వేయడానికి కూడా 1 వారం రోజులు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలను వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ఆస్తులు కూడా గాలికి వదిలేసి నెపము జగనన్న పైన నెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చివరికి ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీకి ఆనుకున్న బోట్లో కూడా ఇవి మీవేనంటారు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి బోట్. మరి జగనన్న కట్టినటువంటి రీటైనింగ్ వాల్ వల్ల ఈరోజు ఆ ప్రాంతంలో కృష్ణలంక ప్రాంతం మునకకు గురి కాకుండా ఉండడము, లక్షలాది ప్రజలను కాపాడడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ లీడర్షిప్ను ఈరోజు కృష్ణా జిల్లాలో ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు పట్టించుకోలేదు కొన్ని రోజుల పాటు. మరి అదేవిధంగా హత్యలు, దాడులు, మహిళల పైన దాడుల విషయంలో ఈయన చరిత్రలు చెప్పాలంటే దీని మీద బుక్కులే వేయచ్చు. 100 రోజుల్లోనే ఏమైనా చేసుకోండి కేసులు ఉండవు, దాడులు చేస్తారా, రేపులు చేస్తారా, కేసులు ఉండవు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, శాడిస్ట్ పాలన, మరి ఇటువంటి పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించి చంద్రబాబు మా పొద్దునటువంటి పరిస్థితి 100 రోజులకే తెచ్చుకున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మరలించాలనేసి ఈరోజు ఆయన పెద్ద పాపాన్ని కొడిగట్టారు.